ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ. డిప్యూటీ సీఎం అనగా బట్టి విక్రమార్కకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరిలో తెలుస్తుంది. తెలంగాణలో ఎన్నికల్లో విజయం సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అనగా పార్టీ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మొత్తం 17 స్థానాల్లో 3 రంగుల జెండా ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తున్న ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉన్న జోష్లోనే లోక్సభ ఎన్నికల కంటిన్యూ చేయాలని చూస్తుంది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 13 మంది ఎంపీ అనగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ మిగతా 3 స్థానాలపై ఫోకస్ చేసింది. ఖమ్మం ఎంపీ టికెట్లు మాత్రం మంత్రుల మధ్య వారు నడుస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో విజయం వైపు అడుగులు వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ తలనొప్పిగా మారింది. ఖమ్మం పార్లమెంటు సీట్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో బట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా పొంగులేటిపై సోషల్ మీడియా వేదికగా బట్టి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి అడ్డుకుంటున్నారని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవిష్యత్తుపై కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. పార్టీని కబ్జా చేసి ఊరుకోపోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం టికెట్ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇస్తే బీఆర్ఎస్ జరిగే నష్టమే కాంగ్రెస్ లో జరుగుతుందని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మల్లు నందినికి చెక్ పెట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక పేరును వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మరింత జాప్యం చేస్తే నష్టం జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అయితే అంటున్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య పొంతన లేకుండా ఎంపీ టికెట్లు ఎవరికి ఇస్తారనేది ఇక మొదటిసారిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు అనగా ఇప్పుడు బట్టి విక్రమార్క కాంగ్రెస్ లో